ఎవరన్నా ఆపదలుంటే క్షణం ఆలోచన చేయకుండా సాయం చెయ్యుర్రి, అదే ధర్మం. సాటి వారికి సాయం చేయడంలో తప్పు లేదు అనే కొటేషన్లు బుక్కులల్లా పెద్దోళ్ళు చెప్తే ఇంటనే ఉంటాం. అందుకే అది యాది పెట్టుకొని అన్న సాయం చేసిండు. అంతదానికి నవ్వాలనా చెప్పుర్రి. ఆగో, అందరు నవ్వేటంత పని ఏం చేసిండంటారా? చూస్తే మీరు సుత పొట్టవాళ్ళగా నవ్వుకుంటారు. ఎవల్రా మానవత్వం మాడిపోయింది, మనుల కలిసింది దేశంలా అన్నది. పక్కోని బాధను సుత మన బాధ అనుకొని సాయం చేసేటోళ్ళు ఇంకా ఉన్నారు గిసొంటోళ్ళ లెక్క. బండి మీద పోతున్న గీనకు ఎండకు బాగా షిమషిమయ్యి ఈ పంత గులగుల పెట్టినట్టుంది. గోక్కుందామంటే ఓ దిక్కు షేత్ అందకపోయే, ఇంకో దిక్కు మందిలున్నమాయ అనే ఫీలింగ్ తోని అందని ఆ షేత్ తోటి వెనకకు మలిపి గోక్కుంటే అది ఎటు అందుతలేదు. ఈ కథ అంతా ఆ బండి వెనక పొంటి కార్ల పోతున్న గీ అన్న చూసి ఓ చెయ్యేద్దామని పోయి ఈపు గోకి సాయం చేసిండు. ఒక్క పారే వెనకకెళ్ళి ఎవలో వచ్చి ఈపు గోకితే మొదలు సమ్మగున్నా వెనక సిరి ఆ మనిషిని చూసి ఏమైతుందో తెలియక నోరెల్ల పెట్టిండు. ఆడికే ఊకోలే, ఈ ఘనకార్యమంతా వీడియో తీసి ఇంకా మీదికెళ్ళి సాయం చేసుడంటే మనకు నచ్చినప్పుడు చేసుడు కాదు, ఎదుటోళ్లకు అవసరమైనప్పుడు అవసరమైనంతలా చేసుడే గొప్ప సాయం అనుకుంటా కొటేషన్లు రాసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఖతం. ఇక చూసినోళ్ళంతా ఇదేందయ్యా ఇది, మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారా బాబు అనుకుంటా నవ్వుకుంటుర్రిగా. ఇప్పటి పోరలకు పురాగా ప్రేమ అంటే ఇల్వ లేకుండా పోతుంది. కొందరైతే ఎవ్వల తన పైసలుంటే ఆలతోనే ప్రేమ అంటారు. అటెనక ఏదైనా చిన్న లొల్లి కాగానే బ్రేకప్ అంటారు. కథం, ఎవ్వల దారాలు చూసుకుంటారు. కానీ అసొంటి మెరుపు తీగల కోసం గిసొంటోళ్ళే సెట్ అవుతారు. ప్రియురాలు కాదని బ్రేకప్ చెప్పి పోతే ఇన్నొద్దులు ఆమెకు పెట్టిందంతా కక్కిపిచ్చిండు, GST తోని సహా. ఇంతకీ ఎవరా వీర ప్రేమికుడు అంటారా? లేటెందుకు, మీరే చూడురిగా. సారీ, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, నేను సెట్ గాను, లెట్స్ బ్రేకప్ అని చెప్పి ప్రేమకున్న ఇల్వ తీసేటోళ్ళు సక్కగినుర్రి ముచ్చట. ఓ పోరగాళ్ళు, మీరేం బాధపడకుర్రి. అట్లా చేస్తే మీరు సుత ఈ అన్న లెక్క చేసి చెల్లుకు చెల్లు అనిపియుర్రి. గిట్లనే ఓ సీఏ పిల్లగాడు ఓ పిల్లని గాఢంగా ప్రేమించి నచ్చింది నచ్చినట్టు ఇప్పించిండు. కొన్నొద్దులకు ఇద్దరు నడుమ జగడమయ్యి పిల్ల ఈయనకు బ్రేకప్ చెప్పి పోయిందట. ఈయన మెదడులో ఏం తిరిగిందో ఏమో గాని ఆమెకు పెట్టిన ఖర్చు మొత్తం లెక్క రాసి పిల్లకు పంపిండు. కాఫీలు సినిమాల ఖర్చు నుంచి మొదలు పెడితే క్యాబ్ ఖర్చుల దాకా ఓ లిస్ట్ వేసి అందులో ఇంకా నెలకైనా ఖర్చులు సుత చేర్చిండు. 7 నెలల సంది ఆమెకు దగ్గర 2 లక్షల దాకా పెట్టిండట. వీటికి 18% GSTని కూడా జోడించేసరికి ఎరకైనోళ్ళంతా నోరెల్ల పెడుతుర్రు. మరీ అజీబ్ ఏందంటే అలా దోమల కోసం పెట్టిన మాటిన్ కాయలు కూడా ఉన్నది. ఇంతటితోటి ఆగలేడు బిడ్డ. ఈ పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిండు. దెబ్బకే లక్షల వ్యూస్, ఎరైటీ కామెంట్లతోని దూసుకపోతుంది వీడియో. ఒకలేమో అలా తప్పేముంది, అసొంటోళ్లకు ఇదే కరెక్ట్ పద్ధతి అనంటే ఇంకొకరు ఆఖరికి దోమల బిల్ల కూడా ఇడవలే అని నవ్వుకోవట్టే. అయినా పిల్లగాడు మట్టుకేం చేస్తాడు, శేష కొలువే అన్ని లెక్కలేసి దిద్ది దీపం పెట్టేది కాబట్టి అదే అలవాటుతోని పెట్టిన ఖర్చు అంతా లెక్క రాసిండేమో, దాంట్లో తప్పేముంది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు. ఇన్నొద్దులు ఈ ముచ్చట తెలవక అడ్డగోలు ఖర్చు పెట్టి మోసపోయి నడిగంగల మునిగిన వీర ప్రేమికులు.